నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఘనంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుక, శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగ భద్రతతో పాటుగా నెలసరి వేతనం 10,000 రూపాయలకు పెంచాలి. జంగారెడ్డిగూడెంలో పలువురు గ్రామ వాలంటీర్ల డిమాండ్. నిబంధనల ప్రకారమే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ 1104 నాయకులు డిమాండ్. శ్రీ కాత్యాయని పారామెడికల్ కాలేజీలో డిఎంఎల్టీ కోర్స్ అందుబాటులో ఉంది. కాలేజ్ కరెస్పాండెంట్ సింహాద్రి రామ్ పవన్ వెల్లడి. జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ పాలపర్తి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పలువురు ప్రముఖులు సిటీ కేబుల్ కార్యాలయానికి చేరుకుని పాలపర్తి శ్రీనివాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలువాలతో సత్కరించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా పాలపర్తి శ్రీనివాస్ రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులుగా పనిచేశారు. అదే సమయంలో బెస్ట్ ప్రెసిడెంట్, గవర్నర్, స్పెషల్ జ్యూరీ అవార్డులను పొందారు. అంతేకాకుండా రోటరీ అసిస్టెంట్ గవర్నర్గా కూడా విధులు నిర్వహించారు. వీటితో పాటుగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తూ తనదైన శైలిలో పాలపర్తి శ్రీనివాస్ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలసరి వేతనం 10,000 రూపాయలకు పెంచాలని పలువురు గ్రామ వాలంటీర్లు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామానికి చెందిన పలువురు వాలంటీర్లు సోమవారం జంగారెడ్డిగూడెం ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ తాము ఎన్నికల ముందు రాజీనామా చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే తమను కొనసాగిస్తారనే నమ్మకంతో వేచి చూస్తున్నామన్నారు. కానీ ఇప్పటికే 2 నెలలు పూర్తయిందని ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. తక్షణమే తమను విధుల్లో కొనసాగిస్తూ నెలసరి వేతనం 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ విజయప్రసాద్ మాట్లాడుతూ వాలంటీర్లు అందించిన వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం మనకి తాడువాయి పంచాయతీ నుంచి ఎవరైతే వాలంటరీగా రాజీనామా చేయలేదో వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించమని, అలాగే గత 2 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు, ఆ జీతాలు ఇవ్వమని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు. అయితే ఇది నేను ఇమీడియట్గా వెంటనే ప్రభుత్వాన్ని పంపిస్తాను. మా పరిధిలో కాదు కాబట్టి మేము వెంటనే ప్రభుత్వాన్ని పంపించి ఒక నివేదిక పంపడం జరుగుతుంది. మన మండలంలో ఇంకా ఎవరైనా మరి ఇప్పుడైతే ఒక పంచాయతీ నుంచి నాకు రావటం జరిగింది. ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది చూడాలి. 100 మంది పైన వరకు రాజీనామా చేయలేదు, మిగిలిన వాళ్ళందరూ చేశారు. ఇప్పుడు రాజీనామా చేయని వాళ్ళు మాత్రం ఒక రిప్రజెంటేషన్ అయితే నా దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని వెంటనే నేను ప్రభుత్వాన్ని పంపిస్తాను. నేను తాడువాయి గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను. మేము తాడువాయి గ్రామం నుంచి 28 మంది వాలంటీర్లను కూడా రాజీనామా చేయకుండా ఉద్యోగం మీద ఆశలు పెట్టుకుని ఉన్నాము. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 10,000 జీతం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తానని ఎన్డీఏ కూటమి వారు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. 2 నెలల నుంచి కూడా మాకు పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా విడుదల చేయలేదు. మాకు వెంటనే విధులు నిర్వహించి విధుల్లోని తీసుకొని మా కుటుంబాలను రోడ్డు మీద పడుకొని చూస్తారని ఈ గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ విషయమై జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ ఆఫీస్ కాడికి వచ్చి
వినతి పత్రం ఎంపీడీ ఆఫీస్ గారికి మేము ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నేను తాడ్వై పంచాయతీలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. మేమైతే ప్రభుత్వానికి ఏ రీజన్ లెటర్ మేము ఇవ్వలేదు. మమ్మల్ని యథావిధిగా విధుల్లో కొనసాగించాలని ప్రభుత్వాన్ని వినతి పత్రం ఇవ్వడానికి ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చామండి. మాది యథావిధిగా మా విధులను కొనసాగించాలని, మా జీతాలు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. నిబంధనల ప్రకారమే ఉద్యోగులు పదోన్నతుల బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ 1104 జంగారెడ్డిగూడెం ప్రెసిడెంట్ ప్రసాద్ డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం డివిజనల్ కార్యాలయం వద్ద 1104 ఆధ్వర్యంలో సోమవారం నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ఇటీవల జరిగిన కొన్ని పదోన్నతుల్లో అవకతవకలు జరిగాయన్నారు. పదోన్నతుల్లో అవకతవకలు జరిగితేనే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. కావున నిబంధనలను పాటిస్తూ పదోన్నతులు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 తరఫున నేను ఈ డివిజన్ ప్రెసిడెంట్గాను, ఈయన సెక్రటరీగాను, అలాగే మా యూనియన్ సభ్యులు అందరం కలిసి డిఈ గారిని కలవడానికి అయితే రావడం జరిగింది. ఎందుకంటే మొన్న ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది మా డివిజన్లో. అందులో ప్రమోషనల్ పరంగా కాకుండా ఆ రూల్స్కి వ్యతిరేకంగా కొన్ని ఆర్డర్స్ రావడం అయితే జరిగింది. ఈ ఆర్డర్స్ మీద ఆయన కలిసి అసలు ఎందుకు చేయవలసి వచ్చింది ఏంటి అని మా యొక్క సందేహాలను నివృత్తి చేసుకుని మన ఏదైతే డిపార్ట్మెంట్ పద్ధతి ప్రకారం మనం చేసుకోవాలో ఆ పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి డిమాండ్ చెప్పడం కోసం అయితే రావడం జరిగింది. ఆయన కలవడానికి ప్రస్తుతం అయితే ఆయన అందుబాటులో లేరు. అయితే ఆయన వచ్చిన తర్వాత ఆయన కలిసి తదుపరి వివరాలు మీకు కూడా తెలియజేస్తాము. మనం ఏదైతే డిపార్ట్మెంట్ నిర్ధారించిందో ఆ పద్ధతి ప్రకారం పోవడం వల్ల అందరికీ అది న్యాయమైనా కాకపోయినా అది మన పద్ధతి కాబట్టి ఆ పద్ధతి ప్రకారం వెళ్తే అందరికీ న్యాయంగా ఉంటుంది. ఎంప్లాయీస్ కూడా ఎక్కడ బాధపడరు. ఎందుకంటే ఇది రూల్ ప్రకారం జరిగింది, మనకి ఇక్కడే వచ్చింది కాబట్టి అక్కడే వెళ్ళాలని ఒక సదుద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కొత్త సాంప్రదాయాలు తీసుకొచ్చి ఉన్న పద్ధతులను పాడు చేయొద్దు అనేది మా ఉద్దేశం. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు చదవాలి అనుకునే విద్యార్థులు తమ సంస్థను సంప్రదించాలని శ్రీ కాత్యాయని పారా మెడికల్ కాలేజ్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ సింహాద్రి రామ్ పవన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ కాత్యాయని పారా మెడికల్ కాలేజీలో రామ్ పవన్ మీడియాతో మాట్లాడారు. తమ కళాశాలలో డిఎంఎల్టీ కోర్సును అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. దీనిలో 60% సీట్లు ప్రభుత్వ కోటాలో, మిగిలిన 40% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో కేటాయించబడిందన్నారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు తెలియజేయడం మనకు స్థానిక రైటింగ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ కాత్యాయని పారా మెడికల్ కాలేజ్ని కొత్త బస్ స్టాండ్ దగ్గర ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా డిఎంఎల్టీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. డిఎంఎల్టీ అడ్మిషన్లో 60% గవర్నమెంట్ కోటా, 40% మేనేజ్మెంట్ కోటా కేటాయించడం జరిగింది. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలను సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో జరుగు కౌన్సిలింగ్కు గవర్నమెంట్ కోటా విద్యార్థులు హాజరు కావాలి. మేనేజ్మెంట్ విద్యార్థులు డైరెక్ట్గా కాలేజీని సంప్రదించగలరు. సెప్టెంబర్ 18 నుంచి కళాశాలలో క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులను వినియోగించవలసిందిగా కోరుచున్నాను. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అతిలి పోసేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలోని న్యూ లైఫ్ లూథరన్ చర్చిలో సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, బిషప్ టి జాన్సన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పోసేశ్వరరావు మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అత్యాధునిక పరికరాలను, అనుభవజ్ఞులైన వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. అంతేకాకుండా ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంపులను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా మందులు కూడా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ తూటికుంట సాయి కుమార్, డాక్టర్ చిక్కాల సన్నీ తదితరులు పాల్గొన్నారు. జాన్సన్ ఫాస్ట్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాసపురంలో సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెగా క్యాంప్ నిర్వహించామండి.
సో ఈ క్యాంప్లో నాకు సహకరించిన జాన్సన్ గారు వాళ్ళ సన్ ప్రసాద్ గారు మాకు చాలా సహకరించి సో దీనికి వచ్చిన మా హాస్పిటల్ తరఫున మేము మెడికల్ క్యాంప్ తరఫున ట్యాబ్లెట్స్ ఇవన్నీ పెట్టామండి, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా చేసాము. దాన్ని అన్ని వినియోగించిన ప్రజలందరికీ కూడా మేము చాలా వీఆర్ వెరీ హ్యాపీ, చాలా ఆనందపడుతున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మానవ సేవే మాధవ సేవ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో సోమవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతా ప్రతినిధులు మాట్లాడుతూ 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు కూడా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు త్రిపుర రమేష్, పెనుమర్తి సురేష్ బాబు, దల్లి కేదారేశ్వర రెడ్డి, కాసగాని సత్యనారాయణ, రామకృష్ణ, బేతా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మన స్థానిక జంగారెడ్డిగూడెం జెడ్పీ హై స్కూల్కి ఇచ్చేయడం జరిగింది. ఈ సంవత్సరం గౌరవ ప్రెసిడెంట్ గారైన అయినాల రావణమూర్తి గారు, మానవతామూర్తి గారు అంటారు వారిని, వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగానే నేటి బాలలే లేపటి పౌరులు, ఈనాటి బాలలు చక్కగా విద్యాభ్యాసం చేసి మంచి పౌరుడిగా దిద్దినప్పుడు రేపు మంచి సమాజం ఏర్పడుతుంది అనే కావున ఆ సదుద్దేశంతో జంగారెడ్డిగూడెం మండలంలోని ప్రతి జెడ్పీ స్కూల్స్ నందు మరియు ప్రైవేట్ స్కూల్లో కూడా వారందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రోజున ఎస్ఐ రైటింగ్ కండక్ట్ చేయబడుతుంది. ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా కండక్ట్ చేసి పెద్ద ఎత్తున పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి ప్రతి స్కూల్ నందు 1st, 2nd, 3rd ఎవరైతే వచ్చారో వాళ్ళకి మంచి మెమెంటోలు, గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసి చక్కగా ముందుకెళ్ళాలని. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై ది ఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి గృహంతో పాటు వాణిజ్య సముదాయాలపై జాతీయ జెండాను ఎగురవేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగిరాజు కాశీ విశ్వనాథరాజు పేర్కొన్నారు. ఏలూరులోని అంబికా ఫ్లేవర్స్లో సోమవారం జరిగిన బీజేపీ మండల అధ్యక్షుడు పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొని హర్ ఘర్ తిరంగా అభియాన్ గురించి వివరించారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథరాజు మీడియాతో మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా అభియాన్లో యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, స్వతంత్ర సమర యోధులు, జాతీయ నాయకుల విగ్రహాలు శుభ్రం చేసి స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన వారి విగ్రహాలకు పూలదండలు వేస్తామన్నారు. అలాగే దేశ విభజన జరిగిన ఆగస్టు 14వ తేదీని విభజన విభీష్ సంఘర్ష దివాస్లో కార్యక్రమంలో అసువులు బాసిన వారిని స్మరించుకుంటామన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, నాయకులు మధుకర్జీ, జి నిర్మల కిషోర్, శరణాల మాలతీ రాణి, అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ పేరుతో ప్రతి ఇంటి మీద, ప్రతి వ్యాపార సంస్థ మీద, కార్యాలయం దగ్గర జాతీయ జెండా ఎగరవేయాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఒక 5 ప్రోగ్రాంలు ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ ఇచ్చింది. అందులో హర్ ఘర్ తిరంగా అభియాన్ పేరుతో యువమోర్చా ఆధ్వర్యంలో
11, 12, 13 తేదీల్లో బైక్ ర్యాలీ ప్రతి అసెంబ్లీ కేంద్రంగా ఓ బైక్ ర్యాలీ చేయాలని చెప్పి దానికి యువమోర్చా లీడ్ చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా రెండో కార్యక్రమం ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో, జాతీయ నాయకులు ఉన్నారో, స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసారో, ఈ తిరంగా యాత్రలో భాగంగానే ఆ విగ్రహం కనిపించిన చోట అది స్వచ్ఛ భారత్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి పూలమాలలతో చేసి వారిని స్మరించుకోవాలని చెప్పి అది రెండో కార్యక్రమంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 14న దేశ విభజన జరిగింది. ఆ దేశ విభజనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి త్యాగజీవుల కోసం విభజన్ విభీషిక సంఘర్ష దివస్ అని, అంటే విభజన జరిగిన టైంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరినీ గుర్తించి ఒక హాల్ మీటింగ్ పెట్టి వారిని స్మరించుకోవాలని చెప్పి అదొక ప్రోగ్రాం ఏముంది, మూడో ప్రోగ్రాం. స్థానిక వాగులతో పాటుగా కొవ్వూరు గోదావరి ఇసుకను తోలుకోవడానికి ఏలూరు జిల్లా ప్రజలకు అనుమతి ఇవ్వాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ డిమాండ్ చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావుతో కలిసి రమణ మాట్లాడుతూ ఇసుక ఉచితం అనే మాట ప్రకటనకు మాత్రమే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదని తెలిపారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కావున తక్షణమే ఉచిత ఇసుక అనే హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్యం రామ్మోహన్, కొప్పిశెట్టి వెంకట సూరిబాబు, కాకర్ల శ్రీను, నౌడు నెహ్రూ, మామిడి రామ్ గోపాల్, దున్నా బుజ్జి, మంకెన దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 2 నెలలుగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు కానీ, జంగారెడ్డి కానీ, అదే చిత్తలపూడి కానీ తదితర మొత్తం అన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు ఎటువంటి పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. దీనికి ప్రభుత్వం నియమించిన నిబంధన వల్ల ఈరోజు పనులు లేకుండా ఉపాధి కోల్పోయి ఖాళీగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తరతరాలుగా ఏలూరు కానీ, ఏలూరు జిల్లాలో కానీ మనం గోదావరి ఇసుక అంటే కొవ్వూరు ఇసుకని, నాణ్యమైన ఇసుకని మనం సరఫరా చేస్తే వాటికి స్లాబులకి వాటికి ముఖ్యమైన పనులకు ఉపయోగించుకుంటున్నాం. కానీ ఈరోజు ఏలూరు జిల్లాకి ఇసుక ర్యాంపు లేదు కాబట్టి మీరు వెళ్ళి కుక్కునూరు తెచ్చుకోండి అని చెప్తున్నారు. కుక్కునూరు వెళ్తే మార్గం మధ్యలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు జరుగుతుంది, అక్కడ ఆఫ్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు ఇసుక రాక నిర్మాణ కార్మికులే కాదు, బిల్డింగ్లు నిర్మించుకున్నట్టే యాజమాన్యాలు కూడా ఈరోజు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ కానీ, ఎన్నికైనటువంటి ఎంపీ కానీ, ఈ జిల్లాలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ ఇంతవరకు దీనిపై స్పందించలేదు. అనేక మందికి వినతి పత్రాలు ఇచ్చాం, ఇప్పటికైనా స్పందించాలి. లేకపోతే జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిలుకూరి సాయిబాబాను విప్ర సేవక్ అనే బిరుదు వరించింది. ఇటీవలే విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య మహాసభ జరిగింది. సంఘానికి సాయిబాబా అందించిన సేవలను గుర్తించి ఈ మహాసభలో ఆయనకు విప్ర సేవక్ అనే బిరుదును అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర సంఘానికి అసోసియేషన్ కార్యదర్శిగా నియమించారు. దీంతో సాయిబాబాను జంగారెడ్డిగూడెంలో ఎస్ రాధాకృష్ణమూర్తి, కేత్రినాథరావు, జి మాధవరావు, సుబ్బారావు, లక్ష్మీనారాయణలు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. మా రాజునాథరావు మాధవరావు సభ్య సమేతంగా వచ్చి మా యొక్క సాయిబాబా గారికి వారి దంపతులకు ఈ సన్మానం చేయడమైంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆటోనగర్ వద్ద వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం మహిళా భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సారె రూపంలో చీరలు, పళ్ళు, స్వీట్స్ అందజేశారు. అనంతరం అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రజక వృత్తిదారుల కోరిక మేరకు గ్రామాలలో ఉచిత విద్యుత్ ఇస్తూ జీవో విడుదల చేయాలని రజక జనసంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని జిల్లా రజక జనసంఘం కార్యాలయంలో సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలోని పలు గ్రామాలలో రజక వృత్తిదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు బి శ్రీనివాస్, కొమ్మంటి మురళి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ చెరువు పూర్తి ఆక్రమణతో నిండిపోవడం వల్ల రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉండేవారు. గతంలో 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం కూడా మేము సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది. అయినా న్యాయం జరగలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రజకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న చెరువునే చూసుకుంటూ వృత్తి చేసుకుంటున్నారు. గతంలో 20 ఏళ్ల క్రితం అక్కడ చిన్న బోరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నీరు రావట్లేదు. అయితే రజక వృత్తిదారులు నీరు రాక సరైన రీతిలో ఉండలేకపోవడం వల్ల వృత్తికి తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విషయంలో రజక వృత్తిదారులు కూడా జిల్లా సంఘం దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా గౌరవ ఎంపీ గారిని వీరు మోటారు బోరు ఎలక్ట్రికల్ కనెక్షన్స్కే వీరు కావాలని కోరుతున్నారు. అదేవిధంగా 10 లక్షల రూపాయలు పెట్టి రజక కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాలని వీరు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుక, శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగ భద్రతతో పాటుగా నెలసరి వేతనం 10,000 రూపాయలకు పెంచాలి. జంగారెడ్డిగూడెంలో పలువురు గ్రామ వాలంటీర్ల డిమాండ్. నిబంధనల ప్రకారమే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ 1104 నాయకులు డిమాండ్. శ్రీ కాత్యాయని పారామెడికల్ కాలేజీలో డిఎంఎల్టీ కోర్స్ అందుబాటులో ఉంది. కాలేజ్ కరెస్పాండెంట్ సింహాద్రి రామ్ పవన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.